stressed out. హే గైస్, మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎందుకు వచ్చామంటే మనం ఇప్పుడు హైదరాబాద్ టు రాజమండ్రి అయితే వెళ్తున్నాం. ఏదో చిన్న పని మీద ఈరోజు వెళ్ళి రేపు అలా వచ్చేస్తాం. ఇదంతా కంటిన్యూస్ వ్లాగ్ అయితే చేస్తా, బట్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్. గైస్, మనకైతే ఫుల్గా అయితే ఆకలేస్తుంది. ఇప్పుడైతే 12 అయింది టైం. ఇవన్నీ కాదని చెప్పేసి మనం బర్గర్ కింగ్ అయితే వచ్చేసాం. అయితే ఆర్డర్ చేసాం, చూద్దాం. ఓడి అమ్మ ఏంటి ఎంత చిన్నగా ఉంది. మనం వేసే చికెన్ నగ్గెట్స్ అయితే వచ్చినాయి, 7 పీసెస్ అయితే వచ్చినాయి. ఓడి అమ్మ ఫెర్రీ డిప్ అండి, ఇదా ఏదో అనుకున్నాంలేమో. నీట్గా ఇంట్లో మంచి చేసుకున్నాం. బాగుంది. మనకి నీట్గా తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన ఫ్లైట్ వచ్చేసి 1:55 PM బట్ మనం 12:30 అయితే వచ్చేసాం. యాక్చువల్గా బస్కి అయితే రావాలి. బస్ స్టేషన్కి వెళ్ళాం JNTUకి. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ కాస్ట్ 300, క్యాబ్ చూస్తే 600 ఉంది. 2 persons అయితే క్యాబ్ బెటర్. ఇవన్నీ కాదు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఇంకో 2 persons అయితే వచ్చారు. వాళ్ళతో నీట్గా అయితే ఎక్కేసి మేము ముగ్గురం అయితే వచ్చేసాం. పెర్ హెడ్ 200 అయింది, చాలా బెటర్. పాపం అక్కడ ఆర్టీసీ పర్సన్ ఉంటారు కదా, కండక్టర్, వాళ్ళు చాలా ఫీల్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. ఇంకేం చేస్తాం, మేమైతే క్యాబ్కి అయితే వచ్చేసాం. నీట్గా తినేసాం, ఎక్కి రాజమండ్రి అయితే వెళ్ళాలి. నాకు ఎలా ఉందంటే గుర్తుకొస్తున్నాయి అన్నట్టు ఉంది. రాజమండ్రిలో అప్రాక్సిమేట్లీ నేను 6.5 years అయితే ఉన్నా. అందుకోసం అటాచ్మెంట్ అయితే ఉంది నాకు. బాగుంటుంది రాజమండ్రి. లైఫ్ స్టైల్ కానీ లైక్ రిచ్కి రిచ్ ఉంటుంది, పూర్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. చాలా బాగుంటుంది. సరే మరి చూద్దాం, లెట్స్ బిగిన్ ది షో. మీరు ఎస్కలేటర్స్ ఎప్పుడు పైకి చూసుంటుంటారు. నేల మీద నడవడానికి కూడా ఎస్కలేటర్లు. ఆగమని కాదులే, నడవమని. గైస్, నాకు డౌట్, కార్ ఎలా వచ్చింది ఇక్కడికి? అక్కడ ఎన్ని పర్మిషన్లు తీసుకుని ఉంటాడు. మనమైతే ఇప్పుడు 3rd gate అయితే వెళ్ళాలి. ఇది ఎక్కడో మూలలో ఉంది, 1 kilometer నడవాలేమో ఇప్పుడు. ఇప్పుడే మన ఈ ఫ్లైట్ అయితే ఇక్కడ ఇంటికి ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు. ఈ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోతామని చాలా భయం వేస్తుంది. బట్ గాడ్స్ గ్రేస్ అవ్వాల. 1:55 అయితే 1:50కి లోపలికి వెళ్తున్నాం. కొంచెం లేట్ అయింది. Everything just feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. Guys, మనం అయితే ప్లేన్ అయితే ఎక్కేసాం. దీనికి 4th or 5th టైం. 30 seat ఏదో బస్సులో లాస్ట్ సీట్ ఉంటుంది. అలాగే ఎదుర్కొండి ఎన్ని ఉన్నాయి. విండో సీట్ అయితే రాలేదులే మనకి ఈ విండో సీట్ కావాలనుకుంటే ఎక్స్ట్రా 250 ఛార్జ్ పెట్టి కొనుక్కోవాలి. అంత అవసరం లేదులే అని మనం ఏం తీసుకోలేదు. ఇండిగో ఇస్తారా? Inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work.
I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts, but something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. గైస్ మనం అయితే రాజమండ్రి అయితే వచ్చేసాం. ఇదిగో మా వాడు ఉన్నాడు కదా, ఆడు నేను ఫ్రైడ్ రైస్ తింటాకైతే వచ్చాం. మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం రాజమండ్రి స్ట్రీట్లో. గైస్ మనకైతే సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయింది. రాజమండ్రి అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడే. ట్విస్ట్ ఏంటంటే మోస్ట్లీ 1 hour ముందు రావడం, చాలా 2 hours ముందు రావాలి. ఎందుకంటే చెక్-ఇన్ లేట్ అవుతుంది. ఓన్లీ 1 గేటే ఉంది, ఓన్లీ 1 చెక్-ఇన్ ఉంది. చాలా పెద్ద లైన్స్ అయితే ఉన్నాయి. దట్టు డిజీ యాత్ర లేదు, చెక్-ఇన్స్ ఓన్లీ ఒకటి ఉండడం వల్ల చాలా లేట్ అయితే అవుతుంది. ఎయిర్పోర్ట్ చూసారా, ఆఫ్టర్ చెక్-ఇన్ తర్వాత ఇదే స్పేస్ ఓన్లీ ఇక్కడ కూర్చోవడానికి. అక్కడైతే సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే జరుగుతుంది అక్కడ. ఇది ఒక గేట్, ఈ గేట్ నుండి అదిగో బస్సు బయట కనపడుతుంది కదా, ఆ బస్సు ఎక్కెళ్ళి ఫ్లైట్ ఎక్కేయడం. దీని పక్కనే ఇంకో 2-3 గేట్స్ అయితే, అంటే నాట్ ఏ గేట్స్, అంటే కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట కొత్త ఎయిర్పోర్ట్. అది మనకి క్లారిటీగా ఇన్ఫో లేదు, బట్ ఇక్కడ ఎవరో అంటుంటే అది మీకు నేనైతే షేర్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, రాజమండ్రి అయితే సరిగ్గా చూపించలేకపోయాను, బట్ వచ్చేస్తున్నప్పుడు ఏదోలా ఫీలింగ్ ఉంది. బట్ నెక్స్ట్ టైం అయితే పక్కా మంచిగా అయితే చూపిస్తా, ఐమ్ షూర్. అయితే కొంచెమే షూట్ చేసా. ఆ షూట్ కూడా నాకు తెలిసి మీకు ఏంటి చూపించాడు రాజమండ్రి వెళ్ళాడు అనుకుంటారేమో, బట్ నెక్స్ట్ టైం అయితే ఈసారి ప్లాన్ చేసుకుని మంచిగా చూపిస్తా అండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకే అనిపించింది వెళ్తున్నప్పుడు ఏరియా అదిరా, ఇది కంబల్ చెరువు, ఇది మోరంపూర్ జంక్షన్, ఇలా అనిపించింది. భలే మంచి ఫీల్ అనిపించింది. ఎందుకంటే నేను మోస్ట్లీ 4 years or 5 years తర్వాత అయితే వెళ్తున్నా. 6 years అనుబంధం నాకు రాజమండ్రితో వస్తే. ఓకే, మరి ఇంకైతే మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మరి ఉంటా. బాయ్.